మా రాష్ట్రానికి హోంమంత్రి సబిత ఆవిడే క్రిమినల్ కింద కేసులు ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు హోమ్ అఫైర్స్లో పెట్టొచ్చా? అలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వచ్చండి? పిల్లలు చంపిస్తున్నోడికి మాస్టర్ పని ఇవ్వచ్చా? అంత ఫ్రాడ్ పీపుల్ అండి. ఎందుకు ఎక్కడో సిటీ బస్ అట్ట ఎందుకు పొడి చేసాడో నలుగురు నాడికే తెలియదు. పోలీసులకు మొదటి దొంగ దొరకలేదంటే 3 దొంగలు ఎక్స్ట్రా అయ్యారు. జల్లిడి పట్టేస్తున్నారట. ఎక్కడ జల్లిడి పెడుతున్నావు? జల్లిడి పట్టేస్తున్నాడు ఎవడు? సైకో సాంబగాడి గురించి. తమిళనాడులో ఒక సైకో ఉన్నాడు, కేరళలో ఒక సైకో ఉన్నాడు, ఆంధ్రాలో ఒక సైకో ఉన్నాడు. జల్లిడి పట్టేద్దట. వీళ్ళంతా జల్లిడి పట్టడం లేదు, రోడ్ల మీద పహారాగా అమాయకులు పట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ పోలీసులు. అక్కడ జల్లిడి కాదు, రోడ్డు మీద కాస్తారు జల్లిడి. 4 రోడ్ల దగ్గర ఇటు పోకుండా ఉంటామే, అక్కడ దొరుకుతారు వీళ్ళు. లైసెన్స్ లేదా, ట్యాక్సీ లేదా, రోడ్ ట్యాక్సీ లేదా, బెల్ట్ ఎందుకు వేసుకోలేదు, నీ హెల్మెట్ ఏమైంది, ఏంటి మన మీద గొప్ప ప్రేమ చూపించినట్టు. ఆడొచ్చి పొడిచి పారిపోతే ఎప్పటి వరకు ఆ సైకోగుడిని పట్టుకోలేని చేతగానోళ్ళు ఈ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు మన హెల్మెట్ గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని కణాన్ని పట్టుకుంటామని బయలుదేరారు నీ దరిద్రులు సైంటిస్టులు. దేవుని కణాన్ని పట్టుకుంటారట. దేవుని కణాన్ని పట్టుకుంటావా నువ్వు? ఏమైందండి? నీలో కణాలు ఉన్నాయనుకున్నావా? ఆయనకి నీలో శరీరం ఉందనుకున్నావా? ఎంత మూర్ఖుడుగురా నువ్వు, ఎంత మూర్ఖుడుగురా నువ్వు. 2008లో జెనీవాలో కొలైడర్లో దేవుని పార్టికలో పట్టుకుంటామన్నవారు వెధవన్నర వెధవలై నోరు పూసుకున్నారు ఇప్పటికనే. ఇక రాజశేఖర్ రెడ్డి అల్లుడు ఉన్నాడు అనిల్ గడు, వాడికి గొప్పలు తిప్పల కోట్లు ఆడికాడు బామ్మరికి జగన్ గడికి ఛాలెంజ్ చేశాను ఎవడని ఉంటారమ్మని. ఒక్కడు కూడా కిక్కు మనలేదు. ఎందుకంటే మన ఇండియాలో అంత మెదడున్న మగాడెవడు లేడండి. మన ఇండియాలో అంత మెదడున్నవాడు ఎవడు లేడు. TV9, TV5, CNN, BBC ప్రపంచంలో ఎన్ని ఛానల్స్ ఉన్నవన్నీ వ్యాపార ఛానల్స్. అవి బ్లాక్మెయిల్ ఛానల్స్, అవి బ్రోకరేజ్ ఛానల్స్. అవి ఎంత టాప్లో మాట్లాడుతున్నా చూసారా? బ్రోకర్ ఛానల్స్. 2 ఏళ్లగా తిడుతున్నాడు మమ్మల్ని ఆయన. 2010 యుగాంతం కాదన్నా. ఇప్పుడేమంటున్నారు దగులుబాజీలు అందరూ? చెప్పండి మీరు. ఇప్పుడు ఆ దగులుబాజీలు అందరూ ఏమంటున్నారు? ఇచ్చే మీడియా దగులుబాజీలు అందరూ ఏమంటున్నాడు? 2012 యుగాంతం కాదండి. సిగ్గులేదురా మొక్క మాట చెప్పడానికి? సిగ్గులేదురా? నేను చెప్పాను కదా ఆ రోజే. నువ్వు కుక్కవా, నువ్వు జంతువువా, నువ్వు అసలు మనిషివేనా? ఎన్ని మాట్లాడితే హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్లో 1000 మంది ప్రజల మధ్య ఏమన్నా మీడియా వాళ్ళని, ఒరే మీరు లంగాగాళ్ళు లొంగిగలరా మీరు, ఒరే మీరు అమ్మకి అబ్బకి పుట్టలేదురా మీడియా అన్న మగాడు ఎవడని చూసారా మీరు? ఒకవేళంటే బిట్టు క్వశ్చన్ నా పేరు రాయండి. సన్నాసులండి వాళ్ళు. ఈ పనికి మాలిన సోదె మీడియా వాళ్ళు మాత్రం బాగా వినాలి. మీడియా వాళ్ళని ఎవరేమనరు, నేను తప్ప మీడియా వాళ్ళని ఎవరేమనరు. పనికి మాలిన ఈ మీడియా సోదెగాళ్ళు, ఈ మీడియా సోదెగాళ్ళు దేవుడు లేడని వాడు చెప్పాడని పెద్ద వార్తల్లో ప్రకటించారండి. క్రైస్తవ్యం మీద కక్ష కట్టిన ఈ దిక్కు మాలిన మీడియా బైబిల్కి ఎందుకు విలువివ్వాలని, యేసునెందుకు గొప్పవానిగా ప్రకటించాలని ఈ చచ్చు మీడియా నోరు మూసుకొచ్చిపోయింది. రాయమనంటే నీ మీడియాని ఎవరినైనా, మీడియా వాడిని ఎవరినైనా నా పేరు చెప్పండి వాడికి, ఇది ఏకమైపోద్ది. మీడియా వాళ్ళకి ఎవరికైనా ఎనీ మీడియా ఇది ఏకమైపోద్దని కూడా చెప్పండి. ఎప్పటికొచ్చి ఎవడు మాట్లాడలేదండి. ఏమంటే ప్రపంచంలో ఎవరైనా న్యూస్ మీడియా మీద తిరుగుబాటు చేసి బహిరంగంగా ర్యాలీ తీసిన వాళ్ళు మగాళ్ళని ఎవరైనా చూపిస్తారా? మగాన్ని మీరు చూస్తారా? న్యూస్ మీడియా మీద ఎనీ ఛానల్ న్యూస్ మీడియా మీద ఒక పెద్ద సిటీలో పెద్ద ర్యాలీ తీసి ఇది దొంగ మీడియా, ఇది సచ్చు మీడియా, ఇది తంటాలుమారు మీడియా, ఇది బూతులు చూపే మీడియా, సమాజాన్ని పాడు చేసే మీడియా, దేవుని వ్యతిరేక మీడియా అని మీడియా మీద ధ్వజమెత్తి లేచానండి. 2 ఏళ్ళైంది. మాట్లాడరెవరు? బైబిల్ అనుకుంటే మత గ్రంథం అనుకుంటున్నారండి పిచ్చి సన్నాసులు.
బైబిల్ అంటే మత గ్రంథం అనుకుంటున్నారండి మూర్ఖులు. దేవుడు లేడని అనుకుంటున్నాడండి బుద్ధిహీనులు, నాస్తికులు. లేకపోతే ఎవడు నడుపుతున్నాడు రా వీటిని? బుద్ధి లేదండి వాడికి బుద్ధి లేదు. నాస్తికుడికి బుద్ధి లేదు. గాలి మాటలు. వాడికి ఏమైనా సబ్జెక్టు తెలియదు, సబ్జెక్టు తెలియదు. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు చస్తున్నాడో తెలియదు, ఎందుకు తింటున్నాడో తెలియదు. వాడు నేర్చుకున్నదంతా 60 సంవత్సరాల పుస్తకాలలో ఉన్న నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటారు దాన్ని, చెత్త నాలెడ్జ్ అని అర్థం. కాపీడ్ నాలెడ్జ్ అంటారు దాన్ని. ఎవడో రాసిన దాన్ని నమ్ముతాడు. కోతి నుండి పుట్టాడని డార్విన్ చెప్పగానే భలే 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 కోతి గొంతులేస్తాడు వీడు. నీకెందుకురా తోకలేదంటే 1,00,000 సంవత్సరాలు తోక ఊడిపోయిందంటాడు దరిద్రుడు. ఎక్కడ వాక్యం చెప్పాలో, ఎలా వాక్యం చెప్పాలో తెలియని ఈ దొంగ క్రైస్తవ బోధకులు, ప్రతి వాడు బోధకుడు అనుకుని బైబిల్లో ఓనమహాలు రానివాడు. బైబిల్లో ఓనమహాలు రావండి దరిద్రులకి, క్రైస్తవ బోధకులకి, ఎవరికైనా సరే. ఎవరినైనా పిలవండి, ఏ దరిద్రుడైనా బోధకుడు, విశాఖపట్నం మొదలుకొని ఎవరినైనా రమ్మంటున్నారు. పిడి సుందరరావు గారు బైబిల్ యూనివర్సిటీకి వస్తావా మాట్లాడడానికి, నీది రైట్ అని చెప్పడానికి? ఏ దరిద్రుడు రాట నా పేరెత్తండి, నా పేరెత్తండి. ఆ రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే వీళ్ళని మొత్తం కూకటి వేళతో లేపడానికి దేవుడు నన్ను పుట్టించాడు. లేపేస్తాను వీళ్ళందరినీ. దొంగ బోధలు చేసి అమాయకులైన ప్రజల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్న దినకరణ భక్తుడా, స్వస్థత వరాలు ఉన్నాయా వాడికి? వాడికే స్వస్థత వరాలుంటే హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యాడు? వాడికే స్వస్థత వరాలుంటే దేవుడు 2 కిడ్నీలు ఎందుకు బాగు చేయలేకపోయాడు? దేవుడు చేతగాని వాడా? వీడి కిడ్నీలు వేయలేని దేవుడు మరొకడినేమో బాగు చేస్తాడని వీడే చెబుతున్నాడు. వీడికే కిడ్నీలు వేయలేదు, దినకరణ గాడికే కిడ్నీలు వేయలేని చేతగాని దేవుడు మరొకరు నువ్వు ఎలా బాగు చేస్తున్నావు అని ఒక హైందవుడు నిలబడి అడిగితే ఏం చెప్తాడండి ఈ మిసిమిసి కల్లోడు? ఏమని చెప్పగలడండి వీడు? ఆడుకుంటున్నారు ప్రజలతో. ప్రజల సొమ్మును కొల్లగొట్టడానికి ఆడుకుంటున్నారు ఈ దరిద్రులందరూ. 5,000 కోట్లే. అమ్మ బాబోయ్. చూడండి లైట్స్ ఆఫ్ నాయన ఒకసారి. మళ్ళీ మీరు నమ్ముతారు నమ్మరు, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చో చూడండి. దాదాపు 36 ఛానళ్లలో నిర్మల్ బాబా సంగమం ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవుతాయి. ఒక నెలలో పాల్ దినకరన్ కు చెందిన దాదాపు 1800 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. నిర్మల్ బాబాకు సొంత ఛానల్ ఏదీ లేదు. రెయిన్బో టీవీ పేరుతో పాల్ దినకరన్ 24 అవర్స్ ఛానల్ నడుపుతున్నాడు. నిర్మల్ బాబా దగ్గర 300 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు ఆరోపణలున్నాయి. పాల్ దినకరన్ దగ్గర 500 కోట్ల ఆస్తులున్నట్టు ఆరోపణలున్నాయి. చాలా ఆయన చూసారు. ఇప్పుడు నేను చెప్పానా? టీవీ నైనుడు చెప్పాడు. ఆడు కాళ్ళ మీద నిలబడమను. నా గురించి దొంగ మాటలు మాట్లాడకాడు చేతగాని దరిద్రులైన బోధకులారా. పట్టి చీల్చేస్తున్నారు వాళ్ళు, మీడియా వాళ్ళు. ఏ దినకరణ పట్టుకున్నారు, కే పాలు పట్టుకున్నారు, కే పాల్గడికి మంచి పిచ్చెక్కిందట. అది చెప్పడం మర్చిపోయాను మీకు. ఆడు జైల్లో ఉన్నాడు 2 కేసుల్లో. ఈ మధ్య వాడికి బెయిల్ మంజూరైంది. వాడు ఒక నెల చెప్పి ఆ నెలలో ఈ తారీఖుని కానీ ఈ తారీఖుని కానీ ఈ తారీఖుని కానీ నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపేస్తారు అన్నాడు. ఈడు భవిష్యత్తు చెప్పేస్తాడటి. అంతే కదండి, ప్రవక్త కదా మరీడు. ప్రవక్తుడు ఫలానా నెలలో ఈ తారీఖుని ఈ తారీఖుని ఈ తారీఖుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను చంపేస్తారు ముందుగా చెబుతున్నా అనగానే డాక్టర్లు వీడిని పరీక్షించిన తర్వాత ముందు వీడిని అర్జెంటుగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేయమన్నారు. న్యూస్ అంటిది. కేఏ పాల్ని వీడిని ముందు తీసుకెళ్లి హైదరాబాద్లోని ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేయమన్నారు. పిచ్చెక్కిందిరా, ఎందుకురా ఈ తప్పు చేస్తున్నావు? బైబుల్ రాని వాడివి సొంటవు నువ్వు. డబ్బు వాటాలు తెగకాని అన్నను చంపిన వాడవు నువ్వు. ఆ డేవిడ్ రాజు వాడు కొడుకు ఏం బోధించాడండి? వాడు చీడు చెప్పేశాడు కన్న తండ్రిని. అలాగే పెంచుతున్నారా పిల్లల్లో మీరు? ఒక డేవిడ్ రాజు కొడుకే తండ్రిని చంపాడు అంటే, ఈ కుట్రలో తమ్ముడు పారిపంపులు పొందాడంటే, కోటాను కోట్ల రూపాయలు దండుకోవడానికి దేశాలంబడి తిరిగిన నువ్వు క్రైస్తవుడువా? ఎవడరా చెప్పాడు నువ్వు క్రైస్తవుడు అని? నువ్వు ఒక దొంగవి.
వారు నెక్స్ట్ కింద ఏముంది చదవండి, వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పు, కల్పనా వాక్యములను చెబుతూ మీ వలన లాభము 5,000 సంపాదించుకొందురు. కోట్లు లాభము సంపాదించుకొందరు. ఎలాగొచ్చింది డబ్బు? ఎలాగొచ్చింది వాడికి డబ్బు? ఎందుకంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది? ఎందుకంత ప్రాపర్టీస్ వచ్చాయి నీకు? ఏం చేస్తున్నావు ప్రాపర్టీస్తో? దండుకున్నావు. అనుభవించావురా? చచ్చావే, నరకానికి పోయావే. ఎంతకాలం మోసం చేస్తావురా? తర్వాత నీ కొడుకు చేస్తాడు. ఎందుకంటే ఎవడు కలిమి విస్తరించి తన జీవాన్ని కాపాడుకోలేడు. వారి పోకిరి చేష్టలను అనుసరించి ఈ దొంగ బోధకులు యేసు పిలుస్తున్నాడు, నువ్వు పలానా రోగంతో బాగుపడుతున్నావు, ఇది ఈడెవడి మధ్య వీడెవడండి, వీడు బెనహీన్ గడు ఎలాగైతే దగ్గరికి వచ్చి వాళ్ళు తోసేస్తాడండి. అలాంటిది వరంగల్లో ఒక మరుగు తమిళుడు ఉన్నాడండి. వరంగల్లో మరొకడు ఉన్నాడు. వాడు తిన్నగా చూడండి కెమెరా పక్క, కళ్ళని ఎలాగంటాడు, ఎవడో మీకు గుర్తొచ్చుంటాడు వాడు, జడ్సన్ అబ్రహాం. వాడి మధ్యన వచ్చిన వాళ్ళు తోసేస్తున్నాడండి. వాడు భార్య వచ్చిన వాళ్ళు తోసేస్తుందండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని పరచెదరు. మోసం చేసావా? ఎలా మోసం చేశాడు? ఇప్పుడు దినకరని చూపిస్తానండి. హాస్పిటల్కి యేసుప్రభే వచ్చాడటండి. చూడండి మరిక. ఇందాక మీరు చూసిన క్లిప్పింగ్లో ఎవరు బాగు చేశారు? దినకరనికి 2 కిడ్నీలు మార్చిన వాళ్ళు, హాస్పిటల్ వైద్యులు, స్టాఫ్, మొత్తానికి వీడికి 2 కిడ్నీలు మార్చారు. కనుక యేసుప్రభుకి చేతగాంది, దేవుడికి చేతగాని పని హాస్పిటల్లో చేశారు. ఏమండి, వాళ్ళకి వందనాలు వీడు చెప్పేశాడు. ఏమండి, ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? వాళ్ళ చేత ఎందుకు చేయించుకున్నారా? నేను లేనా అని అడగడానికి వచ్చాడా? నాతో చెప్పకుండా నిన్నెవరు హాస్పిటల్లో జాయిన్ అయిపోమని నన్ను అడగడానికి వచ్చాడా? డబ్బు అడగడానికి నేనును, ఆపరేషన్ చేయడానికి వాడునా అని యేసుప్రభు అడగడానికి వచ్చాడా? లైట్స్ ఆపనైనా. Jesus instructs Dinakaran about young partners plan for 2 hours. హాస్పిటల్లో ఉన్నది ఏంటైనా. ఇప్పుడు చూద్దామండి, తర్వాత ట్రాన్స్లేషన్ విందురు కానీ. Then on the 25th July, that is, I'm recording this on the 25th July. The same day. That is 17 years ago. Years back. Yes. At early morning, 4 o'clock, the Lord Jesus came. And I knew that He is there, and I sat up. He came, sat by my side, and talked to me for nearly 2 hours about the young partners plan. I was one side wondering, one side I was in agony. I'm suffering so much, and I thought the Lord Jesus Christ has come to heal me and set me free so that the words of the angel shall come true. But he was talking to me about the young partners plan. He said, son, there are so many young children who come to your meetings. What have you done for them? And you should catch them young, and you should tell them about me, and then they will remain faithful to the end. And what we should do, how we should register their names, how their names should be called in the prayer of 2 full hours. Then he smiled and he went away. ట్రాన్స్లేషన్ వినండి. 1985 జూలై 25వ తారీఖున ఇంటర్వ్యూ జరిగింది కూడా అప్పుడే అంటున్నాడండి. 1985 జూలై 25వ తారీఖున ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. తెల్లవారి 4 గంటలకు యేసుప్రభు వచ్చాడంటండి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు. అప్పుడు ఈయన కళ్ళు మూసుకొని ఉండగా పక్కన యేసుప్రభు ఉన్నాడని మాత్రం తెలిసిందట. అప్పుడు యేసుప్రభు 2 గంటల పాటు ఆయనతో యవనస్తుల పథకం గురించి మాట్లాడడం జరిగిందట. అంటే వీళ్ళ దగ్గర పథకాలు ఉంటాయి, పెద్దల పథకం, తల్లిదండ్రుల పథకం, యవనస్తుల పథకం అని. ఇక నువ్వు యవనస్తుల పథకం స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలని 2 గంటల పాటు యేసుప్రభు చెబుతుంటే, యేసుప్రభు నన్ను స్వస్థపరచడానికి వచ్చాడు అనుకున్నాను, కానీ ఇది ఎందుకు చెప్తున్నాడని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంటర్వ్యూలో ముందు ఒక దేవదూత నాకు కనపడి ఆగస్టు 1 నువ్వు స్వస్థపరచబడతావని చెబుతుందండి. బహుశా యేసుప్రభు అది చెప్పడానికి వచ్చాడేమో అని నేను అనుకుంటే, నన్ను స్వస్థపరచడానికి కాకుండా మరి యంగ్ పార్ట్నర్స్ ప్లాన్ గురించి చెప్పడం కొరకు వచ్చాడు. మరి ఆయన చెబుతూ యవనస్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కొరకు నువ్వేం చేసావు, వాళ్ళు నువ్వు క్యాచ్ చేయాలి,
యాడ్ చేయాలంటే వాళ్ళ నేమ్స్ ఎలా తీసుకోవాలి, నువ్వు మరి వాళ్ళ నేమ్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని ఇవన్నీ కూడా 2 గంటల పాటు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యేసుప్రభు ఫైనల్గా వెళ్ళిపోతూ ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడంటండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కిడ్నీలు మార్చకుండా బాగు చేయకుండా పథకాల గురించి వచ్చేటందుకు యేసుప్రభు ఆయనకైనా వాటా ఉందా? ఏమండి మళ్ళీ ఫ్రీ కాదండి, డబ్బులు పథకాలండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ పథకం ఒకటి పెట్టాడు, యవనస్తుల పథకం ఒకటి పెట్టాడు, చిల్డ్రన్స్ పథకం ఒకటి పెట్టాడు, ఇకపోతే శవాల పథకం కూడా పెడతాడు. బతికుంటే మాత్రం చచ్చిపోయాడు కనుక బతికిపోయారు వీళ్ళంతా. ఏమండి నమ్ముతారా మీరు? యేసుప్రభు అసలు వస్తాడా? యేసుప్రభు వస్తాడు అసలు బాగు చేయడానికి? నేనైతే అడుగుతానండి, ఏం యేసుప్రభు ఎంతవరకు నాకు కనబడలేదు, నువ్వు ఎంత మంచివాళ్ళు ఈ మానవులైన వైద్యులు, ఈ హాస్పిటల్ ఎంత మంచిది, నువ్వేంటి ప్రభా నన్ను మర్చిపోయి ఇప్పుడు వచ్చావు ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత, నువ్వెందుకు చేయలేదు అంటే ఈడు బతికి బట్ట కట్టాడంటే పథకం వచ్చిందనమాట. ఈడు బతుకున్నంతకాలం పథకాలతోనే 5,000 కోట్లు ఈరోజు వాడి మనీ. ఇది లెక్కల్లో ఉన్న డబ్బు, దినకరం దగ్గర లెక్కల్లో ఉన్న డబ్బు 5,000 కోట్లు. ఇలా పథకాలు పెట్టి, అది పథకం ఎవరు పెట్టమన్నారట? ఎవరి మీద తోసేస్తున్నాడండి? యేసు ప్రభు మీద. రబ్బూని నీ స్థలం ఎక్కడ అని బతుకున్నప్పుడు శరీరంలో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి యవనస్తుడు అడిగాడు, రబ్బూని నువ్వు ఎక్కడున్నావు, నేను కూడా వస్తానంటే, నాయనా నా దగ్గర ఏ పథకాలు అవి లేవు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి నాయన, నక్కలకు ఆ గుట్టల మీద కొండల్లోనూ బురిగిలున్నాయి నాయన, మనిషి కుమారుడు నాకు మాత్రం తల వాల్చుకోవటానికి చోటే లేదు నాయన. తల వాల్చుకోవడానికి చోటు లేని యేసు, భూమి మీద దేన్ని ఆశించని యేసు, ఎవరి ధనాన్ని కోరుకోని యేసు, జక్కయ్య ధనాన్ని అమాయకులైన ప్రజలకు పంచమన్న యేసు, ఏమండి ఎవరి దగ్గర 10 పైసలు తీసుకోకుండా 1000 మందికి ఆహారం పెట్టిన యేసు, ఎవని రోగానికైనా డబ్బులు వసూలు చేయకుండా చనిపోయిన వారిని సైతం బ్రతికించిన యేసు, ఆయన బ్రతుకున్నప్పుడు ఏ పథకాలు చెప్పనివాడు, ఈ దరిద్రుడు పుట్టిన తర్వాత వీడితో కాంట్రాక్ట్ ఏర్పరచుకొని ఈ కాంట్రాక్ట్లో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల దగ్గర దండమని చెప్పాడు అంటే ఈ దరిద్రుడిని ఏం చేయాలంటే బతుకున్నప్పుడే కోయంబత్తూరులో చంపేవలసిందాళ్ళు. ఎందుకురా ఇంత అవమానపరుస్తున్నావు యేసుక్రీస్తుని? రోగం వచ్చి ఆసుపత్రిలో పడితే ఎవడో 2 కిడ్నీలు ఇచ్చాడని చెప్పావు, బాగు చేసినందుకు, ఆపరేషన్ చేసినందుకు డాక్టర్లకి స్టాఫ్లకి వందనాలు చెప్పావు, బతికి బట్ట కట్టావంటే యేసుప్రభు దిగిపోయాడు మళ్ళా నీ పక్కకి, నీ పక్కనే కూర్చుండటండి. ఈడంటే ఎంత ప్రేమ అండి ఆయనకి. సిలువ వేయబడిన వారిలో కుడిపక్కున్న దొంగ అయినా మంచివాడు తప్ప ఈడు మహాఖ్యలాడి అండి. ఏమండి ఇష్టం అండి, యేసుప్రభుకి ఇష్టం. అది ఓపిరిగడ ఉన్నాడండి, జైలు పాలు అయిపోయాడు ఈ మధ్యవాడు, చాలాసార్లు తోక జాడించాడు మన మీద, కొవ్వు కరిగించేశాను వాడికి.